టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఎస్ఎన్కే అండ్ కంపెనీ అన్నం పండిస్తూ ఆకలి తీరుస్తున్న రైతన్నకు వందనాలు తెలుపుతూ అతిపెద్ద వ్యవసాయ పరికరాల సంస్థగా రైతుల మన్ననలు పొందుతూ అధునాతన మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఎన్నో సంవత్సరాలుగా సామాన్య రైతులు కూడా కొనుగోలు చేసే ధరలకే అందిస్తుంది మీ ఎస్ఎన్కే అండ్ కంపెనీ. కేరళలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్ బోల్తా పడింది. ప్రమాదంలో బస్ డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను కొట్టాయం ఆసుపత్రికి తరలించారు. కొట్టాయం నుంచి శబరిమలకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయ్యప్ప స్వాములు నగరంలోని ఉప్పుగూడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సావిత్రిబాయి ఆశయాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని షేర్లింగంపల్లి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ తెలిపారు. షేర్లింగంపల్లి డివిజన్ లోగల సురభి కాలనీ ఎంపీపీఎస్ పాఠశాలలో సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని మదర్ సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ బద్దం కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీఎస్ పాఠశాల మహిళా ఉపాధ్యాయులకు కార్పొరేట్ శాలువ కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్పొరేటర్ పేర్కొన్నారు. భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పూలే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యత కల్పించారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అన్ని రంగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వీలుగా వారిలో నైపుణ్యాల వృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. మహిళలను విద్యావంతులు చేయడానికి సావిత్రిబాయి పూలే ఎంతో శ్రమించారని, ఆమె త్యాగానికి కృషికి గుర్తింపుగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం ఆదేశాల మేరకు మహిళా టీచర్లు సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకోవాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. ఈ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గురించి చక్కగా వివరించడం జరిగింది. ముఖ్యంగా మా సిస్టర్ పూజిత గారు చక్కగా వివరించడం జరిగింది. అలాగే మరి ఉపాధ్యాయురాలు ముగ్గురు కూడా చక్కగా వివరించడం జరిగింది. మహిళా సామాజికవేత్తగా ఆ రోజుల్లో 150 సంవత్సరాల క్రితమే ఆ రోజు స్కూల్ పెట్టి మరి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మహిళలను చక్కగా మంచి మార్గాన్ని తీసుకురావాలి, మహిళలకు స్వేచ్ఛనివ్వాలి, మహిళలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ముందుకు రావాలి అనే మహిళా సంస్కర్త, మరి సామాజికవేత్త, మహిళల గురించి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసి మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం హర్షదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని, పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని, మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడానికే మీరు దోహదపడాలని కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పుట్టినరోజు జై సావిత్రిబాయి, జై సావిత్రిబాయి, జై సావిత్రిబాయి. అందరికీ సైలెంట్గా ఉండాలి. సార్ వాళ్ళు సార్ వాళ్ళు ఇక్కడ సైలెంట్గా ఉండాలి. మా సావిత్రిబాయి జయంతి వేడుకలకు విశేషమైనటువంటి ముఖ్య అతిథి స్థానిక కార్పొరేటర్, ఈ పాఠశాలని దత్తత తీసుకున్నటువంటి పెద్దన్న రాగం నాగేందర్ యాదవ్ అన్న గారికి, అట్లాగే కట్టించింది పూర్తిగా కర్త కర్మ క్రియ అన్ని కూడా నాగేంద్రాన్ని కట్టించి ఇక్కడ ఇంతమంది పిల్లలకి విద్యాబుద్ధులు అందిస్తున్నందుకు నాకు ఇవాళ నాగేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే వారసులు కనిపిస్తా ఉన్నాడు. మరి ఆనాడు తల్లి సావిత్రిబాయి 197 ఏళ్ల క్రితం మహారాష్ట్రలో జన్మించి ఆ
ఆ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితులకి ఎదుటి తొలి ఉపాధ్యాయురాలుగా తన చదువును కొనసాగించింది. 9 ఏళ్ల వయసులోనే బాల్య వివాహమైంది. అయినా సరే జ్యోతిరావు పూలే ఆమెను చదివించకుండా వదిలిపెట్టలేదు. చదివించి ఆమెను ఒక టీచర్ని చేసేడు. ఆ టీచరే ఇవాళ మనకు సావిత్రిబాయి పూలేగా మనందరికీ చదువు నేర్పినటువంటి తల్లి. కాబట్టి ఆ చదువుల తల్లి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ ఆడపిల్లల్ని పెద్ద మొత్తంలో మనం చదివిస్తున్నామంటే అందుకు కారణం సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోరాదు. ఒకనాడు ఆడపిల్లలకి చదువు లేనటువంటి రోజు నుండి ఇవాళ ఆడపిల్లల్ని చదివించుకునేటటువంటి స్థాయికి మనం ఎదిగినామంటే ఆనాడు పూలే తప్పులు చేసినటువంటి సేవ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి సావిత్రిబాయి పూలే ఆనాడు ఉన్నటువంటి అనేక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటటువంటి వీర వనిత, వీరోధాపురాలు. ఆమె ఆనాడు శిరోమూలనాలు చేయకుండా అట్లాగే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసి అనేక మందిని దత్తత తీసుకున్నది. ముఖ్యంగా ఆ రోజు వచ్చినటువంటి దుర్భర కరువుకు వ్యతిరేకంగా 2000 మంది ఇట్లాంటి పిల్లలకి అన్నదానం చేసినటువంటి మహాతల్లి సావిత్రిబాయి పూలే అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నేను ఒక రచయితగా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ మేము రచన చేస్తున్నామంటే కారణం కూడా పూలే దంపతులు, బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి కారణం మరి ఆనాడు సావిత్రిబాయి పూలే కూడా కావ్య పూలే వంటి రచనలు ఎన్నో చేసి ఈ సమాజాన్ని ఆలోచింపజేసింది. అంటే మనం సావిత్రిబాయి పూలేలో 3 కోణాలు ఉన్నాయి. ఒకటి విద్యా వ్యాప్తి కోసం ఆమె జీవితాన్ని అంకితం చేసింది. 2 మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడింది. 3 రచనలు చేసి సమాజాన్ని మేల్కొల్పింది. కాబట్టి ఆమె మనం శ్రీరత్న శిఖరా అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ మహాతల్లి జన్మదిన సందర్భంగా ఈ రోజు మహిళల్ని సన్మానించుకోవడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఆత్మీయ మిత్రులు ప్రసాదానికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. తాను ఎంతో బిజీగా ఉన్నా సరే ఈ కార్యక్రమం కోసం ఇచ్చేటటువంటి స్థానిక కార్పొరేటర్ అన్న రాగం నాగేంద్ర యాదవ్ అన్న గారికి నా కోసం ఆగినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నరసింహన్న, తుకారాం గారు, మిగిలిన పెద్దలందరికీ, స్థానికులందరికీ కూడా ఉపాధ్యాయులకి ముఖ్యంగా ఇవాళ సన్మానాలు పొందిన అక్క చెల్లెలందరికీ కూడా మేడం అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం. A wonderful morning to the respected guests, teachers and all my friends over here. First of all, I wish a happy first Women Teachers Day to all the women teachers. Today is celebrated as Women's Teachers Day on occasion of birth anniversary of Savitribai Phule. Savitribai Phule was one of the first female teachers in India. She was also social reformer and a great poet. She was born in Maharashtra on 3rd January 1831. She started first girls' school along with her husband Jyotiba Phule in Maharashtra. She played a vital role in improving women's rights in India. She strived to abolish discrimination and unfair treatment of people based on caste and gender. She and her husband were pioneers of women's education in India. Thank you. ఏబీవీపీ హైదరాబాద్ ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ముట్టడి ఉద్రిక్తం చోటు చేసుకుంది. సంక్షేమ భవన్ లోకి దూసుకెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలు సంక్షేమ అధికారి ఛాంబర్ ముందు బైఠాయించిన కార్యకర్తలు గురుకులాల్లో సంక్షేమ హాస్టళ్లలో వసతులు కల్పించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బొమ్మన్పల్లి పాఠశాలలో దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు మోతీరాం, శ్రీనివాసులు, ధర్మానాయక్, నరసింహ, దేవయ్య, రాంబాబు, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 7వ తేదీ నుండి 30వ తేదీ వరకు సదరన్ క్యాంప్ నిర్వహించనున్నారు. క్యాంప్ లో రెన్యువల్ చేసుకునే వారికి అవకాశం కల్పించనున్నారు. కొత్తగా సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకునే వారు వికలాంగులు నేరుగా సంబంధిత పత్రాలతో ప్రభుత్వ ఆసుపత్రికి హాజరు కావాలని కలెక్టర్ మరియు అధికారులు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్.